నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. నిన్న తెలంగాణ ప్రభుత్వం మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. మంత్రుల ప్రమాణ స్వీకారంలో రేవంత్ రెడ్డి మార్క్ లేదు అనే విధంగా కనిపిస్తుంది. ఒకటి గమనిస్తే కనుక ఇక్కడ మార్క్ ఎందుకు లేదు అనేది గమనిస్తే, నార్మల్గా ఆల్రెడీ ఎస్సీ కోటాలు అంటే ఎస్సీలుగా 2 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరోటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అఫ్కోర్స్ రాజనరసింహ గారు గతంలో ఆయన కూడా డిప్యూటీ సీఎం చేసినారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఒకటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అలాగే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి. ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. నాకు ఎప్పుడో చెప్పినారు, బీజేపీ నుంచి వచ్చేటప్పుడే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినారు, అందుకే నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా అని చెప్పి ఆయన పదే చెప్పినాడు. నాకెందుకు ఉండదండి మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని కూడా ఉంది నాకు అనే విధంగా ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో, సరే ఆయన తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, తక్కువ కాలం గత 10-15 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అలాంటి అద్దంకి దయాకర్కి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలే, కానీ ఆయన ఎమ్మెల్సీ చేసినారు. ఎమ్మెల్సీ చేసినప్పుడు ఖచ్చితంగా మంత్రి చేస్తారు, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అపోజ్ చేసినప్పటికీ కూడా బహిరంగంగా రేవంత్ రెడ్డి వెంట నడిచిండు అద్దంకి దయాకర్. ఒకానొక టైంలో రేవంత్ రెడ్డి ముందే సభాముఖంగా నల్గొండ జిల్లాకు పోయి నల్గొండ కంచుకోడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఉంటే ఉండు, లేకపోతే పో అనే విధంగా మాట్లాడాడు. అలాంటి గట్సును అద్దంకి దయాకర్ ఆ తర్వాత రాజకీయంగా ఆయన తొక్కుతున్నారా, ఆయనకు టికెట్ ఇవ్వడానికి పోవడానికి కారణం అదేనా? కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఒక కండిషన్ పెట్టాడా అద్దంకి దయాకర్ని రాజకీయంగా ఎదగనివ్వద్దు అని? సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, కానీ మొన్న ఎమ్మెల్సీ చేసినారు. కానీ మంత్రి చేస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు. అద్దంకి దయాకర్ డిబేట్లలో చాలా బాగా పాల్గొంటాడు. ఒక 2 వ్యక్తులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా వరకు కూడా డిబేట్లలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ, ఒకటి కల్వ సుజాత, అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్, వీళ్ళు ముగ్గురే ఎక్కువగా డిబేట్లలో పార్టిసిపేట్ చేసి కాంగ్రెస్ పార్టీని డిజిటల్ మీడియా పరంగా నడిపించింది. అటు ఫిరోజ్ ఖాన్కి ఇవ్వలేదు. ఫిరోజ్ ఖాన్ది తర్వాత మాట్లాడదాం. అద్దంకి దయాకర్ ఆయనకి ఇవ్వాల్సిందే, కానీ ఇవ్వలేదు. మరో వ్యక్తి ఫిరోజ్ ఖాన్, ఒక మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్కి కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ ఆయనను ఎమ్మెల్సీ చేయలేదు. రాములమ్మ, విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వగానే ఇంకా ఆమె హోంమంత్రి అనుకున్నారు, ఆమెకు కూడా ఎక్కడ మంత్రి పదవి లేదు. ఆమెని కావాలనే రంగంలోకి దించారు, రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు, మొత్తం హైకమాండ్ రంగంలోకి దించింది. ఆమెకు హోంశాఖ మంత్రి ఇస్తారు అనుకున్నారు. సరే, శాఖ పక్క పెడితే మంత్రి పదవి పక్కా అనుకున్నారు, రాలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా, నా కులమే అడ్డొస్తే వేరే నించోబెట్టి గెలిపించి ఆయనకైనా మంత్రి పదవి ఇవ్వండి, మా నియోజకవర్గానికి మంత్రి పదవి మ్యాండేటరీ తప్పనిసరి కావాల్సింది అనే విధంగా ఆయన మాట్లాడాడు. మనకు కులం ఈక్వేషన్లో మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు, ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి సరైన వాళ్ళకి ఇచ్చినారు అనుకున్నప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం, కుల ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన ఉంటాయి. రేషియో చూసుకుంటే ఒక జిల్లాకు ఒక మంత్రే, ఒక జిల్లాలో కూడా 2 మంత్రులు ఇచ్చే అవకాశం లేదు. సరే, ఇప్పుడు జిల్లాలు ఇంకా విభజన అయినాయి, చిన్న జిల్లాలుగా ఏర్పడ్డాయి. అలాంటిది ఒక ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి పెద్దపల్లి లోక్సభలో ఒకే లోక్సభ నియోజకవర్గంలో 3 మంత్రులు ఉన్నారు. శ్రీధర్ బాబు ఆల్రెడీ ఆయన మంత్రి, ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్నాడు. పెద్దపల్లి నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం. అదే లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినారు. ఆ పక్క నియోజకవర్గం ధర్మపురి, అది కూడా లోక్సభ నియోజకవర్గం, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గమే. ఆ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా మంత్రి పదవి ఇచ్చినారు. సో ఇది ఒక అరుదైన రికార్డ్ అనుకోవచ్చు. లేకపోతే ఇందులో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టిందా, ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి విషయంలో రేవంత్ రెడ్డిని పక్క పెట్టింది. రేవంత్ రెడ్డికి తెలియకుండానే పేరు వచ్చేసింది సీల్డ్ కవర్లోనే. మరో వ్యక్తి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన చాలా దగ్గర ఎవరికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి. ఎప్పుడు మంత్రి శ్రీధర్ బాబు ఇమ్మడే ఉంటాడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సో ఆయన పట్టుబట్టినట్టు ఆయనను మంత్రి చేయాలని ఆయన సక్సెస్ఫుల్గా ఆయన కూడా మంత్రి అయిపోయాడు. దానికి సంబంధించిన వార్తలు చూద్దాం. కొత్త మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం
గవర్నర్ జిష్ణుదేవ్. తెలుగులోనే సాగిన మంత్రుల ప్రసంగం. వేదికైన రాజ్భవన్ దర్బార్ హాల్. డిప్యూటీ స్పీకర్గా రామచంద్రు నాయకు అవకాశం. ఈ నలుగురు తొలిసారి గెలిచిన శాసనసభ్యులే. ఇది కరెక్టే. ఇక్కడ చూసుకుంటే కనుక కొత్త మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్. క్యాబినెట్లోకి కొత్తగా 2 ఎస్సీ, 1 బీసీకి అవకాశం. ఇక్కడ వాకిటి శ్రీహరి బీసీ. డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయకు అవకాశం. ఈ నలుగురు తొలిసారి గెలిచిన శాసనసభ్యులే. నిజంగా వివేక్ గారు వివేక్ వెంకటస్వామి ఆయన గతంలో ఎంపీగా పనిచేసినాడు. ఎమ్మెల్యే ఫర్ ది ఫస్ట్ టైం. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, మంత్రులైనా ఇది ఒక అరుదైన రికార్డ్ అనుకోవచ్చు. అభినందనలు తెలిపిన సీఎం రేవంత్, గవర్నర్, మంత్రులు. సీఎంతో కలిపి 15కు చేరిన రాష్ట్ర మంత్రివర్గం సంఖ్య. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్త మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. ఇది శాసనసభ డిప్యూటీ స్పీకర్గా దోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేరును ఖరారు చేసింది ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా. అయితే కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న వారితో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా రాజ్భవన్లో దర్బార్ హాల్లో ప్రమాణ కార్యక్రమాన్ని ముగించారు. శనివారం రాత్రి ప్రమాణ కార్యక్రమం నిర్ణయం కావడంతో తెల్లవారే కల్లా ఏర్పాటు చేయడం కష్టమైన ఉద్దేశంతో రాజ్భవన్ దర్బార్లోనే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయించారు. 10 నిమిషాల్లోనే ప్రమాణ కార్యక్రమం ముగిసింది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మన గతంలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇంకొవరు ముఖ్యమంత్రి అనే టైంలో రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి చేస్తలేము అనే విధంగా వేసిన టెంట్లు కూడా తీసేసినారు మనం గమనిస్తే. ఆ తర్వాత రాజ్భవన్లో జరిగింది కార్యక్రమం. ఇక కొత్త మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. మంత్రివర్గంలో అవకాశం రాని నాయకులు అసంతృప్తితో పార్టీపై అలకబోనారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామంటూ బెదిరింపులు దిగారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమయ్యారు. మంత్రి పదవులు ఆశించి పదవులు రాని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పార్టీ నాయకత్వం బుజ్జగించింది. హైలైట్ ఏంటంటే ఈ ప్రేమ్ సాగర్ రావు ఈ మంచిర్యాల కూడా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఉంది. కాకపోతే ఆయన సీనియర్ ఎమ్మెల్యే. ఏ పరిస్థితుల్లో వారికి మంత్రి పదవి ఇవ్వలేకపోయాము అనే విషయాన్ని విడమర్చి చెప్పారు. పార్టీ అధిష్టానం సోషల్ ఇంజనీరింగ్కు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా మంత్రి పదవి రాలేదని చెప్పారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని, ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన పార్టీకి పనిచేయనట్లు కాదని, మరో రకంగా కూడా సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. మొత్తానికైతే ఇవన్నీ కూడా ఇవ్వలేదు. ఈయన రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనకు మంత్రులలో, ఈయన సుదర్శన్ రెడ్డి బాగా ట్రై చేసిండు. మల్రెడ్డి రంగారెడ్డి ఈయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, చాలా సీనియర్ ఎమ్మెల్యే అనుకోండి. ప్రేమ్ సాగర్ ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యే. వీళ్ళు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ అద్దంకి దయాకర్ కూడా వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు. ఎందుకంటే ఒకానొక టైంలో అద్దంకి దయాకర్కి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన తుంగతుర్తిలో తిరిగేటప్పుడు మన లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అద్దంకి మంచి పదవి ఇస్తాము, నేను కాదు అద్దంకి కూడా ముఖ్యమంత్రి అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. మీ నాయకుడు అద్దంకి దయాకరే ముఖ్యమంత్రి అనుకోండి మీరు అని. అంత విధంగా ఒక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ కామెంట్ చేయడం చాలా ఎమోషనల్ అయ్యాడు అద్దంకి దయాకర్. నాటి పెద్ద కామెంట్ కదా, సీఎం నేనెంతనో అద్దంకి దయాకర్ అంతే, రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ వేరు కాదు అనే ఒక పెద్ద స్టేట్మెంట్. అది చాలా మంచిగా అనిపించింది ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే వర్త్ఫుల్ క్యాండిడేట్ అయినా ఒక లీడర్ అనేది అద్దంకి దయాకర్ ఎలా ఉండాలో ఆ విధంగా ఒక సంపూర్ణమైనటువంటి నాయకుడు అద్దంకి దయాకర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి అద్దంకి దయాకర్కి మంత్రి పదవి రాకపోవడం బాధాకరమైనప్పటికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి ఒక కుల ప్రాతిపదికం కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 4 మంత్రివర్గంలో 15 మంది మంత్రుల్లో, ముఖ్యమంత్రితో పాటు 14 మంది మంత్రుల్లో 4 ఎస్సీలు ఉన్నారు. పైగా స్పీకర్ కూడా ఎస్సీఏ. సో అద్దంకి దయాకర్ కూడా ఎస్సీఏ. ఈ విధంగా ఆయనకు మంత్రి పదవి రాలేదేమో అనుకోవచ్చు. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ కూడా మంచి ఫ్యూచర్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చాలా డిమాండ్ కూడా వచ్చింది. అలాంటి నాయకుడికి మంత్రి పదవి ఇచ్చి ఒక విద్యాశాఖను చెప్తే ఆయన మంచి ఇంటలెక్చువల్, ప్రతిదీ కూడా తెలుసు, తెలియని అంశం అంటూ లేదు. ప్రతి అంశం పైన అనర్గళంగా మాట్లాడే సత్తా, సబ్జెక్టు
నీట్గా ధీటుగా మాట్లాడే సత్తా అద్దంకి దాయకర్కి ఉంది. అలాంటి అద్దంకి దాయకర్కి మంత్రి పదవి ఇస్తే కూడా బాగుండేది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మార్క్ అంటే రేవంత్ రెడ్డి మాట అన్నిట్లో వినలేదు. వివేక్ వెంకటస్వామి హైకమాండ్తో మాట్లాడుకొని ఆయన తెచ్చుకున్నాడు తప్పితే రేవంత్ రెడ్డి ప్రమేయం లేదని కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి ఒక 3 మంత్రులను మాత్రం మంత్రివర్గ విస్తరణలో ఉంది. ఇంకొక 3 మంత్రులకు అయితే అవకాశం ఉండొచ్చు, నాకు తెలిసి 16 నుంచి 18 ఇస్తే ఒకరికన్నా లేకపోతే 3కన్నా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మంత్రి పదవులు.